లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ సీతా కళ్యాణ వైభోగమే. ఈ మూవీకి సంబంధించిన టీం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ హాయ్. అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్. చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఈ మూవీకి. సో ముందుగా సుమన్ తేజ్ గారు, మీరు హీరోగా ఇది ఫస్ట్ మూవీ. మీరు హీరోగా చేయాలని ఎప్పటి నుంచి అనుకున్నారు? ఎలా వచ్చారు? ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే, కానీ డైరెక్ట్ హీరో అవ్వాలని కాదు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే. అండ్ వన్స్ ఎంటర్ అయ్యాక ఆబ్వియస్లీ ఎవరికైనా లీడ్గా చేయాలని ఉంటుంది కాబట్టి నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక స్టార్ట్ అయింది ఈ ట్రయల్స్. సో రామనాయుడు ఫిలిం స్కూల్, తర్వాత థియేటర్ ప్లేస్, షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇట్లా కంటిన్యూగా ట్రై చేస్తున్న టైంలో అంటే నాకు ఒక మంచి సర్కిల్ క్రియేట్ అయింది. సో త్రూ దాట్ మా డైరెక్టర్ గారు పరిచయము. సో ఫైనల్లీ వి ఎండెడ్ అప్ మంచి ప్రొడ్యూసర్ యుగంధర్ గారు దొరికారు. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? నాకు మూవీ లీడ్గా ఎంటర్ అవ్వడే విత్ అన్ని ఆస్పెక్ట్స్తో ఎంటర్ అయితే బెటర్ అనిపించింది. లైక్ ఫుల్ టు కమర్షియల్ మూవీ విత్ ఫైట్స్, యాక్షన్, మొత్తం సాంగ్స్ ఇవన్నీ ఉంటే బెటర్. లైక్ నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుందని ఎవరికైనా ఉంటుంది ఆబ్వియస్లీ, ఫస్ట్ మూవీ ఇట్లా ఎంటర్ అవ్వాలని. సో స్క్రిప్ట్ వినగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ అంటే ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చింది అని. అండ్ మీరు చూసినట్టయితే కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ ఫైట్స్ అండ్ ఆల్. సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. గరిమా చౌహాన్ గారు, మీరు కూడా హీరోయిన్గా దిస్ ఇస్ ఫస్ట్ మూవీ. సో మీరు ఒక డాక్టర్, రైట్? సో డాక్టర్ నుంచి యాక్టర్గా మీ జర్నీ ఎలా జరిగింది? It's a kind of a drama, movie drama in my real life. So as a middle class family background and all society, we are somehow in our mind it is that we have to choose science. And so I chose that, and it was somewhat influence was there for doctors due to some personal situations. So I chose to become a doctor first, and while doing my MBBS, I got to know that actually I want to become an actor. So since childhood I used to perform the performances done by Shah Rukh, Kajol. They were my favorites, so I used to do that at home. So I got that courage in my MBBS that yeah, I can do this, and I can convince my family and I should do that. So I started with theatre first, and then I completed my MBBS and shifted to Mumbai for further acting projects and all. And while doing modeling and acting in Mumbai, I got the opportunity for this film. So I've come here. ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అండ్ ఇందులో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? Well, I need that to be translated. I'm sorry. ఫస్ట్ టైం యూ హర్డ్ ద స్క్రిప్ట్, వాట్ యూ ఫెల్ట్, అండ్ తర్వాత ఏంటది మీకు ఇందులో నచ్చిన ఎలిమెంట్ ఈ మూవీలో? మీరే చెప్పండి. What element did you like? So actually, first of all, when Satish sir told me about the movie, I was immediately interested because complete family entertainer. There is love, there is romance, there is drama, there is fight, complete commercial and related to essence of Ram and Sita. So immediately there was a yes from my mind. And what I like about the movie is that the way they have portrayed the emotions of Sita with her father, and also Ram with her father. The way they have explored those emotions along with Ram Sita love story, I really liked about that. సీతా కళ్యాణ వైభోగం ప్రొడ్యూసర్ రాచాల యుగేందర్ గారు. సో మీ నేపథ్యం ఏంటి? మీరు ఇండస్ట్రీకి రావడానికి గల కారణం ఏంటి? ఎలా వచ్చారు? నాది మిడిల్ క్లాస్ కుటుంబమే. తర్వాత ఈ ఆర్గనైజేషన్లో పొలిటికల్గా ఉన్న క్రమంలో మొదట నేను గవర్నమెంట్ టీచర్ రిజైన్ చేసి పొలిటికల్గా ఉన్నా. తర్వాత ఇప్పుడు ఈ సీతా కళ్యాణం వైభవం మూవీ డైరెక్టరు ఊరి కూతురు అనే సినిమా తీశారు. అది రిలీజ్కి వచ్చి ఆగిపోయింది. ఆగిపోయిన క్రమంలో నన్ను అప్రోచ్ చేశారు, ఇట్లా సినిమా తీసి ఆగింది, దీన్ని రిలీజ్ చేయాలంటే ఆ ప్రొడ్యూసర్ కానీ హీరో ఊరికి ఉత్తర, నేను కో ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి ఆ సినిమాని రిలీజ్ చేసిన. ఆ క్రమంలో నేను చూసిన అంటే ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి. కొన్ని వేల సినిమాలు, 3,800కు పైగా సినిమాలు ఇప్పటికీ రిలీజ్ కాకుండా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, అంటే ఎందుకు ఇది కొత్త వాళ్ళకి అవకాశాలు రావట్లేదు.
ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కళాకారులు కానీ, తర్వాత ప్రతిభ ఉన్న ఎంతోమంది ఉన్నారు, టెక్నీషియన్స్ కానీ కళాకారులు, వాళ్ళకందరూ కూడా ఈరోజు వాళ్ళ ప్రతిభ కూడా మరుగున పరిస్థితి ఏర్పడిన సందర్భంలో నేను చూసిన పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకున్నాను. కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, మన ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ప్రతిభ ఉన్న కళాకారులకు యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోన డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ అని ఏర్పాటు చేసినాం. మా బ్యానర్ కూడా అందుకే డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్, అంటే మీ కళలకు మేము తలుపులు తెరిచి ఉంచినట్టు. అంటే అది స్థాపించి కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని చెప్పి అందుకే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. చాలామంది ఇవాళ కూడా ఈ సీతా కళ్యాణ వైభోగమే చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి అది పెద్ద సినిమాగా ముగించి ఈరోజు థియేటర్ రిలీజ్ అయినాక ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన కానీ అది సక్సెస్ అయింది. కాబట్టి ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా ఇలా క్యాస్టింగ్ కాల్కి అనౌన్స్ చేసినాం. ప్రొడక్షన్ డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ నుంచి మేము కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే మా సాంగ్స్ మీరు చూశారు, లొకేషన్స్ ఎక్కడనో కేరళనో లేకుంటే ఊటో ఎక్కడ చూసినట్టున్నాయి, కానీ అవి మా మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్ ప్రాంతంలో కానీ తర్వాత వనపర్తి జిల్లాలో కానీ తీసిన షూటింగ్స్, అవి లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అంటే మనం ఆ ఏరియా నుంచి ఉన్నందుకు మన ప్రాంతాన్ని చూపగలిగినాం మేము. అదే మనం వేరే ఎవరైనా ప్రాంతం మీద మక్కువ ఉంటుంది, అవి మక్కువ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కాబట్టి మన కళాకారులను ఎంకరేజ్ చేయాలన్న తపన కానీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, మన ప్రాంతం చూపించాలన్నది కూడా మేము దీనిలో సక్సెస్ అయినాం ఈ సీతా కళ్యాణ వైభోగంలో. కాబట్టి సీతా కళ్యాణ వైభోగం కూడా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కూడా యాక్షన్ సినిమాలు వస్తున్నాయి, కొన్ని యూత్ కంటెంట్ వస్తున్నాయి. అంటే ఫ్యామిలీతోనే వెళ్ళి కుటుంబ సమేతంగా పిల్లలు తీసుకొని ఒక తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేదు. తల్లిదండ్రులను చూడాలి, లేకుంటే పిల్లలను చూడాలి, ఇద్దరు కలిసి చూసే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా చూడదగ్గ సినిమా తీయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సీతా కళ్యాణ వైభోగం సినిమా తీసినాం. అది మేము అనుకున్న విధంగానే రీచ్ అయింది. కొత్త నటీనటులు అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్. విలన్గా నటించిన గగన్ విహారీ కానీ, తర్వాత మా కెమెరామెన్స్ కూడా పరశురామ్ కానీ ప్రవీణ్ ఇద్దరు పనిచేశారు. కానీ చాలా అద్భుతంగా పనిచేశారు వాళ్ళు. ఆ లొకేషన్ చూస్తే నిజంగా వాళ్ళ విజువల్ ఏ విధంగా ఉంది, ప్రతిభ ఎంత దాగి ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు బయటికి రాలేదు అనేది కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ కానీ అన్ని సాంగ్స్ మాకు మంచిగా అందించారు. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ కానీ, తర్వాత కొరియోగ్రాఫర్లు భాను కానీ, విజయ్ పోలకి, ఎడిటర్ వెంకటప్రభు, పూర్ణాచార్య లిరిసిస్టు, అంటే ఎవరికి వారు కూడా ఈరోజు అద్భుతంగా పనిచేసి ఈరోజు ప్రాజెక్ట్ను బయటకు తీసుకొచ్చిండ్రు. అందరు అంచనాలకు ఈరోజు నిలబెట్టుకుంది. చాలా సక్సెస్ఫుల్గా కూడా ఈరోజు రన్ అవుతూ ఉంది. వీఆర్ సో హ్యాపీ అండి. అంటే మేము పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కినందుకు హ్యాపీగా ఉంది మాకు ఈరోజు. యుగేంద్ర గారు, రామాయణంలోని రాముడు, సీత, రావణుడు లాంటి అంశాలు తీసుకొని చేస్తున్న సినిమా అన్నప్పుడు మీకు భయం అనిపించలేదా? ఇది ఎలా వెళ్తుంది, ఎంతవరకు అవుతుంది అని? ఎందుకు భయం ఉంటుందండి? ఇప్పుడు అప్పుడు రామును మనం ఆరాధించినాం, పూజించినాం. ఇవాళకి కూడా ఇప్పుడు కూడా ఈరోజు రాముని మనం పూజిస్తున్నాం, అవునా? ఈ జనరేషన్ మారిందని చెప్పి ఈరోజు దేవుణ్ణి మొక్కడం మానేసినామా? లేకుంటే మొక్కట్లేదు కదా, ఇంకా పెరిగింది భక్తి. అంటే ఎప్పటికైనా కూడా ఈరోజు రాముడు ఆయుగమైన యుగమైన కూడా మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సీత ఎప్పటికీ రాముడిదే అని. త్రేతాయుగం కానీ కలియుగం కానీ ఏ యుగం కానీ సీత రాముడిదే అన్నట్లు ఏ యుగంలో కూడా ఆ దేవుని మొక్కుతున్నాం. ఆ విలువలు ఉన్నాయి, ఆ విలువలు సంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి ఆ విలువల సంప్రదాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మా సినిమా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే సినిమాల కంటెంట్ ఉంటే, సినిమా మంచిగా ఉంటే ఈరోజు ప్రేక్షకులకు థియేటర్లకు వస్తున్నారన్నదానికి ఈ యొక్క సీతా కళ్యాణ వైభోగ సినిమాని ఉదాహరణ. ఎందుకంటే మంచి సినిమాలు వస్తే థియేటర్ ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ దిశ కూడా మేము మా ప్రయత్నం కూడా ఫలించింది. మున్ముందు కూడా అటువంటి సినిమాలు కూడా తీయడానికి కూడా మాకు బలం చేకూరింది. సుమన్ తేజ్ గారు, మీరు సందేహం అనే మూవీ కూడా చేశారు కదా, సో ఆ మూవీ ఎలా అనిపించింది? అండ్ ఆ మూవీలో హెబా పటేల్ గారితో చేశారు కదా, సో ఆవిడతో నటించడం మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ సీనియర్ యాక్టర్, కానీ అలా అనిపించలేదు. అంటే చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యి. ఈమె కూడా ఈవెన్ షీ హాస్ డన్ మూవీస్ కదా, బాలీవుడ్లో వర్క్ చేసింది ఆల్రెడీ. సుమన్ గారు అదృష్టం ఏంటంటే చాలాసార్లు అంటుంటాం మేమే, సుమన్ గారు ఇద్దరు సీనియర్లతోనే వర్క్ చేశారు, ఇద్దరు హీరోయిన్లు కూడా. సుమన్ కొత్తగా అయినప్పుడు కూడా వీళ్ళంతా అనుభవం ఉన్న వాళ్ళతో యాక్ట్ చేసిన ఆయన కూడా వాళ్ళతో సమానంగా కూడా ఈరోజు మెప్పించండి. అంటే వాళ్ళు కూడా ఆ కంఫర్ట్నెస్ ఇస్తేనే మనం కూడా యాక్ట్ చేయగలుగుతాం కదా. ఆబ్వియస్లీ అంత ఫ్రీనెస్ లేకపోతే మనం కూడా అంత పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉండేది. ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ పెట్టారు కదా హెబా పటేల్
బెస్ట్ కోస్టార్ అని చెప్పేసి. అంటే గరిమా చౌహాన్ గారు బెస్ట్ కోస్టర్ కాదా? ఈమె నా గురించి పొగిడినప్పుడు నేను మళ్ళీ పోస్ట్ పెడతా బెస్ట్ కోస్టార్, బెస్ట్ కోస్టార్ 2. అంటే పొగిడారని చెప్పి మీరు పోస్ట్ చేశారా? కాదు, బట్ స్టిల్ అంటే బెస్ట్ కోస్టార్స్ ఈమె లైక్ టెక్స్ట్ ఎవరు వచ్చిన ఆబ్వియస్లీ. సీతా కళ్యాణ వైభవం వాళ్ళ టీంకి చాలా సపోర్ట్, పెద్ద పెద్ద వాళ్ళ నుంచే సపోర్ట్ వచ్చింది. దిల్ రాజు గారు క్లాప్ చేయడము, కొమ్మటిరెడ్డి గారు టీజర్ చేయడము, అండ్ మీ ట్రైలర్ చూసి రేవంత్ రెడ్డి గారు ప్రశంసించడము. సో ఇవన్నీ మీరు అనుకున్నారా ఇలా జరుగుతుంది ఇంత పెద్దగా, ఇలాంటివి వస్తాయని మీరు ఊహించారా? అంటే మేము చేసే ప్రాసెస్లో మాకు ప్రతి స్టేజ్లో వీ నో వాట్ వీఆర్ డూయింగ్. అంటే ప్రతి టైం మేము ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. అంటే బాగా వస్తుంది అవుట్పుట్, వీఆర్ హ్యాపీ. రిలీజ్ టైంకి కూడా పెద్దగా చేయాలి, పెద్దగా మంచిగా బయటికి వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉండే. మా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ కూడా అదే రేంజ్లో ఉండే. అండ్ రిలీజ్ టైంలో మా మూవీ కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ టైంలో ఇంత మంచి ప్రోడక్ట్ని బయటకు తీసుకెళ్ళాలంటే జనాలు చూడాలి. మనం ఎంత మంచి చేసినా జనాలు చూడకపోతే వేస్టే కదా. సో ఎట్లా తీసుకుపోతే బెటర్ అని చెప్పి ఆలోచిస్తే టైంకి మాకు అందరికీ అన్ని యాంగిల్స్ నుంచి సపోర్ట్ దొరికింది ఫ్రమ్ ఎవ్రీవేర్. సో ఇట్ వర్క్డ్ అవుట్. సో గరిమా చౌహాన్ గారు, మీరు ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా, అంటే రొమాంటిక్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేశారు మీరు. సో అవి చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? Little bit I need translator mission. చెప్పండి మళ్ళీ. I understood what you said earlier, but the last line I ఎమోషనల్ అండ్ రొమాంటిక్ సీన్స్ ఏవైనా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేసినట్టుగా చేశారు కదా. సో చేస్తున్నప్పుడు తను ఎలా ఫీల్ అయ్యారు? ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? అంతా బాగుందా? ఏమనిపించింది? వాట్ షీ ఫీల్స్ while doing emotional and romantic scenes? What was your feeling? Like you liked emotional scenes, you did really well, right? So how did you feel while doing them and all? I mean, it was a great experience because as an actor, if I perform different kind of scenes, and if they are successfully delivered, I feel very much satisfied, and I owe that to my theatre experience. I have done theatrical training before coming into acting, so I will owe it to that. I mean, I'm able to perform and I enjoy performing those emotional scenes. ఈ సినిమాకి ముందు మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా టాలీవుడ్ నుంచి? Yeah. I'm having a few offers in my hand. అంటే ఈ మూవీకి Before. No, for Tollywood, this was my second movie which I signed. The first movie, due to some reasons, it was not started, and this was the second movie. So now it's the first feature film. Before that, I was having few projects in my hand from Hindi, Bollywood side. I have done one independent film. It was released on Disney Hotstar. So, but as feature film, this is the first feature film. Looking myself on 70mm screen తెలుగులో for the first time. చెప్పమండి. మన ఛానల్ పేరేంటి? స్వతంత్ర. తెలుగు ఛానల్. స్వతంత్ర. ఇట్స్ తెలుగు ఛానల్, తెలుగు ఆడియన్స్, యూ షుడ్ స్పీక్ ఇన్ తెలుగు. మీరు బాగున్నారా? అదొకటే వస్తుంది. ఒక్క ముక్కే వచ్చాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏమైనా చేస్తున్నారా? వచ్చాయి ఆఫర్స్? Next projects मिल रहे हैं. ऑफर्स आया है क्या? आया तो वही I love his Hindi. So yeah, few projects are there. So I'm listening to few scripts and all. సార్ యుగేంద్ర గారు, మీరు ఈ మూవీకి విలన్గా గగన్ విహారిని తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే సతీష్ గారు సెలెక్షన్ అది. ఓకే. నేను ఇక్కడ కూడా ఆర్టిస్టుల విషయంలో కానీ వీళ్ళ విషయంలో నేను జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే నాకు ఒక విజన్ ఉంది డైరెక్టర్కు. ఆ విజన్ ప్రకారం వెళ్తే మనకు అవుట్పుట్ వస్తుందని నమ్మే వ్యక్తిని నేను. ఆ విధంగా ఇక్కడ కూడా దానిలో వెళ్ళిపెట్టలేదు. కాబట్టి సజావు కూడా షూటింగ్ జరిగింది. కాకపోతే మాకు ఈ అనుకోకుండా కొంచెం పెరగడం వలన కొన్ని ఇబ్బందులు అయినా కూడా అధిగమించి అవుట్పుట్ రావాలనే ఉద్దేశంతోన ఈరోజు సినిమాను మేము తెరకెక్కించడం జరిగింది. నీ లొకేషన్లో కానీ ఖర్చుకు వెనకాడలే. గోవాలో ఒక సాంగ్ ఒక 50 లక్షలు పెట్టినాం. గోవాలో సాంగ్కు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి చేసిన ఒక 3 డేస్లలో. అంటే రష్యన్ డ్యాన్సర్స్ కానీ బాంబే డ్యాన్సర్స్ కానీ మీకు సినిమాలో స్టార్టింగ్లో బిగినింగ్లో ఉంటుంది స్ట్రాంగ్. అప్పుడు వీళ్ళు కొత్త అంటే స్టార్ట్ అయిన సెకండ్ డేనే సాంగ్ షూట్ చేయడం జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ డే షూట్ చేసుకొని థర్డ్ డే గోవాలో షూట్ చేసినాం.
అంటే ఆ విధంగా ఎన్నో సమస్యలు అధిగమించిన సీతా కళ్యాణ వైభోగం నుంచి నాకు ఒక 10 సినిమాలు తీసినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఈ ఇక్కడ పడ్డ ఇబ్బంది వాస్తవంగా కూడా తెలుగు సినిమాలో మీరు ఇంతకుముందు చెప్పినట్టు మాకు పెద్దల సపోర్ట్ వచ్చి బయటపడ్డం, కానీ వాస్తవంగా మామూలులో పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇండస్ట్రీలో. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వచ్చి దాన్ని ప్రోడక్ట్ని బయట తీసుకురంటే నిజంగా ఎంత బాధ ఉంటుందంటే, రిలీజ్ ముందు రోజు ఒక నవమాసాలు మోసి తల్లి ఏ విధంగా ప్రసవ వేదన అనుభవిస్తుందో డెలివరీకి ముందు ఆ విధమైన పరిస్థితి ఉంటుంది ఒక ప్రొడ్యూసర్. వాస్తవం అంటే ఇది రిలీజ్ చేస్తామా, ఇబ్బంది అవుతుందా, చేస్తామా లేదనే క్షణంలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసినాం, సపోర్ట్ ఇచ్చారు, సినిమాటోగ్రఫీ మంది శాఖ అంతమంది సపోర్ట్ అయ్యంగా కూడా మాకు ఆ టైంలో అంత ఇబ్బందికరంగా ఉంటుంది. షూటింగ్ టైంనేమో అవకాశాల కోసం అందరు వస్తారు, 100 మంది వస్తారు మన దగ్గరికి, అందరు అప్రోచ్ అవుతుంటారు. కానీ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసే టైంకి ఎవరు ఉన్నారు మన వైపు, ఎందుకంటే డబ్బులు అయిపోయింది ప్రొడ్యూసర్ దగ్గర, అంత ఖర్చు పెట్టేసి ఉంటారు. ఎవరన్న పరిస్థితులలో ఆ రిలీజ్ చేసే టైంలో ఎంత ఆడి వరకు వచ్చి ఆగిపోయిన సినిమాలే ఇప్పుడు నాకున్న సమాచారం 3800 సినిమాలు ఉన్నాయండి. అంటే ఇండస్ట్రీలో ఈ విధమైన సమస్య ఉంది. దీని మీద కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ వేదిక ద్వారా చెప్తున్న స్వతంత్ర టీవీ వేదిక ద్వారా చాలా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మామూలు ప్రొడ్యూసర్లు ఒక ఫ్యాషన్తో ఈరోజు చాలామంది వస్తారు సినిమా తీద్దామని, వాళ్లకు రిలీజ్ అయ్యే టైంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవన్నీ కూడా తట్టుకొని వాళ్ళకు గవర్నమెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలి. మాకు కూడా ఎందుకంటే సంపూర్ణ సహకారం అందించారు తెలంగాణ ప్రభుత్వం, అందించిండ్రు కాబట్టే మేము ఈరోజు సినిమా రిలీజ్ చేయగలిగినాము. ఈరోజు అద్భుతంగా కూడా ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. మాలాంటి చాలా చిన్న సినిమాలు నిర్మించడానికి వచ్చిన నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే కొద్దిమంది వ్యక్తుల చుట్టే ఈరోజు సినిమా ఇండస్ట్రీ నడుస్తూ ఉంది. ఆ విధానం పోవాలని ఈరోజు మేము ఇండస్ట్రీలోకి వచ్చినాం. ఖచ్చితంగా అతి త్వరలో ఆ విధానం పోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈరోజు ప్రతి ఒక్క చిన్న నిర్మాత కానీ కళాకారులు కానీ ఈరోజు బయటకు వచ్చే విధంగా కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడి, అవసరమైతే ముఖ్యమంత్రితో మాకున్న సాన్నిధ్యంతో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా మేము కృషి చేస్తాం. ప్రభుత్వం కూడా ఆ విధంగా చొరవ తీసుకుంటా ఉంది. ఎందుకంటే మీరు ఇంతలో చెప్పారు ఎమోషనల్ అని, గరిమ చాలా అద్భుతంగా ఎమోషనల్ సీన్ పండించింది, మామూలుగా లేదు. మేము కూడా ఏడ్చినాం థియేటర్లలో, చూసే క్రమంలో కూడా మేము రెగ్యులర్గా షూట్ చేసి కూడా ఏడ్చినాం. కానీ ఆ విధంగా యాక్ట్ చేశారు. సుమన్ కూడా అద్భుతంగా చేశారు. అంటే ఎవరికి వాళ్ళు బాగా చేశారు. ఇంత బాగా చేసిన ప్రాజెక్టు బయటకు వచ్చే ముందు మా ఇబ్బందులు కాదు, మాకు స్వయంగా అనుభవం కదా. అవును సార్, ఏప్రిల్ 26 రిలీజ్ అవ్వాల్సిన కళ్యాణ వైభోగం టెక్నికల్ ఇష్యూ నుంచి జూన్ 21 రిలీజ్ అయింది కదా. సో అప్పుడు ఒక ఫన్ వీడియో రిలీజ్ చేశారు కదా, అందులో హీరో అడిగిన క్వశ్చన్ కి మీరు ఇంకా బిజినెస్ కాలేదు అందుకే లేట్ అన్న, అది నిజమేనా? లేదండి, ఈ బిజినెస్ ఇప్పుడు కూడా మేము రిలీజ్ చేసినాం ధైర్యం చేసి. బిజినెస్ అంటే చెప్తున్నది అనేది ఒక గేమ్. ఈ యొక్క గేమ్ చేంజర్ ఆధీనంలో నడుస్తుంటుంది మొత్తము. కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు, వచ్చినా మన్నెక్కి వెళ్ళిపోతారు. కానీ అది తట్టుకొని నిలబడినోడు ఈరోజు మనగడ సాధిస్తాడు. ఈ సందర్భంగా కూడా కొద్దిమంది అంటే అందుకే చెప్తా ఉన్నాం, ఏదైనా సరే మనం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. ప్రతిభ ఉన్నోనికి ఈరోజు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ నుంచి ఎంత ప్రతిభ ఉన్న కళాకారులకు ఈరోజు మేము అవకాశం కల్పిస్తాం. యంగ్ టాలెంట్ను మేము ప్రోత్సహిస్తాం. ముఖ్యంగా ఈరోజు చాలామంది డైరెక్టర్లు కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ 25 years ఉన్న కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకు కూడా అది త్వరలో ప్రొడక్షన్ 3లో ఖచ్చితంగా అటువంటి వాళ్ళకే మేము అవకాశం ఇస్తాము. ఈరోజు ఈ డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ ఎంత వాల్యూస్ ఉన్న సినిమా తీస్తుందో అంత కొత్త టాలెంట్ కూడా ఎంకరేజ్ చేసి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తాం. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళతో ఎంట్రీ ఇచ్చారు కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కొత్త వాళ్ళతోనే తీస్తారు. కొత్త వాళ్ళు అంటే నేను కొత్త వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంది. సంవత్సరంలో 3 సినిమాలు ఇస్తానండి. 3 సినిమాలు ఇస్తే ఖచ్చితంగా ఒక 2 కొత్త వాళ్ళకి ఇస్తాం. ఒకటి సీనియర్కి ఇచ్చినా 2 కొత్త టాలెంట్ ఎంకరేజ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ డైరెక్టర్లు కూడా ఒకప్పుడు కొత్తవారే కదా, కానీ అది మర్చిపోతారు. అది మర్చిపోయి ఈ బిజినెస్ కూడా ఏంది, స్టార్ ప్యాడింగ్ ఉందా లేకుంటే ఎక్కడ ఉంది అని చూస్తారు. కానీ సినిమాల దమ్ము ఉందా అని చూడాలి, సినిమాల కంటెంట్ ఉందని చూడాలి. కానీ కొత్తవారా పాతవారా అంటే మళ్ళీ పాతవారు చేసుకున్నట్టు కొత్త వాళ్ళకి ఏం కావాలి? మీరు కూడా ఒకప్పుడు కొత్తవారే కదా, మీకు కూడా అలాగే అవకాశాలు రాకుండా ఉంటే పరిస్థితి ఈ విధంగా వచ్చేవారా? కాబట్టి మన విధానం మారాలి ఫస్ట్. అంటే కొద్దిమంది విధానం మారితే ప్రతిభ ఉన్నోడు ఎవడైనా సరే వాడిని ఎంకరేజ్ చేసే విధానం మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు ఇండస్ట్రీ నిలబడుతుంది, 10 మందికి అవకాశాలు వస్తాయి. సుమన్ తేజ్ గారు, మీరు చేసిన 2 movies అదే సీతా కళ్యాణ వైభోగమే అండ్ అలాగే సందేహం కూడా 2 జూన్ 21 ఒకటి 22 ఒకటి రిలీజ్ అయ్యాయి. సో ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అయింది కదా, సో అది మీకు ప్లస్ అంటారా మైనస్ అంటారా? కొంచెం బెటర్ టైం ఉంటే బెటర్, అంటే ప్రమోషన్స్ కానీ రెండింటికి బాగుంటుండే. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ.
అంటే దాంతో అయిన లాస్ అయితే ఏం లేదు. కంప్లీట్ డిఫరెంట్ జానర్స్, ఇది కంప్లీట్ కమర్షియల్ మూవీ, అది కొంచెం లైక్ ఓటీటీ టైప్. సో కంపారిజన్ లేదు. హీరోకి ప్లస్ అవుతుంది, ప్రొడ్యూసర్ లాస్లో No, but I think it's good only because Suman is everywhere. We go on roads, we see Sita Kalyan Vaibhogame poster, then we see Sandhyam poster. So Suman is everywhere right now. Suman, it's నాకు Suman. అడ్వాంటేజ్. ఈరోజు వస్తుంటే ఛానల్స్ కాడికి వెళ్తుంటే కూడా కొత్త సినిమాలు వెనుక పరిగెడుతూ వస్తుంటారు వెనుక టైం ఇవ్వాలని 3 days నుంచి. అంటే ఆ పొజిషన్ మాకు కూడా సంతోషంగా ఉంది. డ్రీమ్ గేట్ నుంచి పరిచయం చేసిన ఒక హీరో ఉన్నత స్థానానికి వెళ్తే మాకు కూడా సంతోషమే కదా. ఫస్ట్ ఆనందించేది నేనే. ఆయన ఎంత మంచి ఉన్నత స్థాయికి అయితే అంత ఆనందిస్తాను. మంచి ఎదగాలని కోరుకుంటాం మేము కూడా. థ్యాంక్ యూ. యా, ఈ మూవీలో మీకు అంటే రొమాంటిక్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టుంది. అంటే మేము బయట కూడా ఫ్రెండ్లీ ఉంటాం, సో ఆ ర్యాప్ ఉంది కాబట్టి కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయినా ఉండే. అంటే మరీ స్ట్రేంజ్ కాకుండా బయట కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాం ఇద్దరం. సో వీ యూస్ టు టాక్ ఎట్లా చేద్దాం, ఏంది, ఎట్లా పర్ఫామ్ చేద్దాం అని. సో కంఫర్టబుల్. ఈమెనే కాదు, ఇంకా గగన్ నేను ఈమె కొంచెం బాగా క్లోజ్ ఉంటుండే ఫ్రెండ్లీగా బయట. సో హెల్ప్ అయింది. మీరు అంటే మీకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు రాముడు కృష్ణుడు ఉండే క్వాలిటీస్ ఉండే అబ్బాయి కావాలి. సో అలాంటి అబ్బాయి మీ లిస్ట్లో ఉన్నారా? Anyone is in the list? Right now, no one is there. I'm waiting. సో యా, వెయిటింగ్ అంట. సో అలాంటి అంటే సో చౌహాన్ గారి కోసం అట్లా లేకపోయినా క్రియేట్ చేసుకొని. But he should have some qualities of Krishna and Rama. Waiting for those qualities also, no? Not waiting for anyone. I have. No, you don't have. సో ఈ సీతా కళ్యాణ వైభోగమే మూవీ రిలీజ్ అయింది కదా, సో మీ పేరెంట్స్ ఫ్రెండ్స్ చూసారా? వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? Actually, so many of my known people are from North and they are just loving the trailer scenes. They are not able to watch it. Few people came, fly down here and watch it, and I was very happy that they came and they appreciate it a lot, including all the scenes because see, they are not aware of what's going on here, but when they are they have a chance to see me on screen and they are looking at me and with such big, it's a kind of a big production house. I mean, if you see the scenes of fight scenes or dance scenes, everything is very well off. So they were very much like, yeah, you did some big movie, that's such a nice thing. And my Instagram followers, they all are like, oh, such a nice movie, we want to see it, when can we watch it, when will it be released on OTT? So looking at all those response, I really feel very happy. I mean, just not looking at myself on the 70mm screen, but all those response makes me quite happy. టాలీవుడ్లో నటిగా లాంచ్ అయ్యారు కదా, సో హౌ ఇట్స్ ఫీలింగ్? టాలీవుడ్లో వచ్చి you have launched in Tollywood, no? Like how are you feeling? I feel blessed because see, the first day I landed Hyderabad, I signed a movie. So I feel blessed that my journey was meant to be here. That's why I thank him first of all. The name is also such nice name, Dream Gate Production House. So I think it has meant to be happen, and I'm really very lucky because people over here now, they are very they accept new talents. They give us that love and warmth which we are not able to receive at a big level in Bollywood. If I do a movie over there, because it's such a great competition and those things, that people maybe they will watch it but it will be like, okay, fine. But here, unexpectedly, as a newcomer, people loved me. So much of appreciation when we go to college or some events. I feel like, are important part giving me so much of importance. మెన్షన్ చేయండి, బాలీవుడ్ కన్నా టాలీవుడే బెటర్ అన్న గరిమా చౌహాన్. Yes. Yes. టాలీవుడ్ ముందు బాలీవుడ్ పనికిరాదన్న గరిమా చౌహాన్. So please say it in Hindi or English. You just said no, Tollywood is lot better than Bollywood. Tollywood is the greatest than Bollywood. That's greatest? No, actually both of them are good. I will not say that this is bad or this is good. Mali Bollywood lo ekkada raavani. See, I can't compare the art. To be honest, I can't compare the art. I can't say that Hollywood is good or Bollywood. Anywhere people who are working good,
It's amazing. Like Triple R got the best appreciation recently. Matlab people are mad for that movie. So the thing is, but what the difference is, people are more into cinema over here. If you do any cinema, people will watch it. They are like crazy for cinema. So that is the passion that I felt here. It is more than what we see in North. The passion for cinema is more, and they are giving chances to newcomers easily. That I like. యుగేంద్ర గారు, పుష్ప 2, దేవర వంటి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న డ్రాగన్ ప్రకాష్ గారిని మీరు ఇందులోకి ఎలా తీసుకురాగలిగారు? ఇప్పుడు డ్రాగన్ ప్రకాష్ ఒక్కడే కాదు, విజయపోలకి కూడా పుష్ప 2 చేస్తూ ఉన్నారు, మా దాంట్లో పనిచేశారు. భాను మాస్టర్ గారు కూడా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉన్నారు, మా దాంట్లో చేస్తూ ఉన్నారు. అంటే టెక్నీషియన్స్ అంతా కూడా పెద్దగా ఉన్నారు. హీరో హీరోయిన్లు కొత్తవారు అయినప్పటికీ మిగతా వాళ్ళంతా కూడా టెక్నీషియన్, అంటే అవుట్పుట్ మంచిగా రావాలని ఉద్దేశంతో ఈరోజు వాళ్ళను ఒప్పించడం జరిగింది. వాళ్ళు కూడా అంతే మంచిగా మాకు అవుట్పుట్ ఇచ్చారు, చాలా మంచి పని చేశారు కూడా. టైం టు టైం వచ్చారు. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మొత్తం మీద మా సినిమాకు వచ్చి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కు, ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్వతంత్ర టీవీ ద్వారా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మా సినిమాకు పనిచేసి ఆ సినిమా రేంజ్లో కూడా పక్కల మా సినిమాని నిలబెట్టి ఈరోజు మా హీరోని కూడా కమర్షియల్గా హీరోగా మొదటి సినిమాతోనే కమర్షియల్ హీరోగా నిలబెట్టిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముందు కూడా ఇటువంటి సహకారం కూడా అన్ని సినిమాలకు ఇచ్చి చిన్న సినిమాలను కూడా ఈరోజు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మూవీలో నాగినేడు గారి ఫాదర్ క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్ లాగా ఉంది అని ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఈ కథ చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు? రెగ్యులర్ క్యారెక్టర్ అంటే ఫాదర్ ఎవరికైనా ఫాదర్ లాగానే ఉంటాడు కదండి. విలన్ అంటే చాలా వేరియేషన్స్ యాప్ట్ ఉంటాయి. అయిపోయారు మొత్తం. ఇప్పుడు హీరో విలన్ అంటే వేరియేషన్స్ ఉంటాయి, కానీ ఫాదర్ అనే వ్యక్తి ఫాదర్ లాగానే ఉండాలి ఎవరికైనా. దాంట్లో ఏమి ఉండదు కదండి, రెగ్యులర్గానే ఉంటుంది. అది వెరైటీ ఉంటుంది దాంట్లో. ఆడియన్స్ నుంచి అంటే సొంత మా ఇంట్లో ఉన్న అందుకే ఆయన ఎంపిక చేసిన శివాజీ రాజా కానీ, నాగిడిని కానీ, ప్రభావతి గారు కానీ అంటే ఓన్ చేసుకున్నారు. అదే ఓన్ చేసుకున్నారు. ఎవరికైనా ఫాదర్గా ఫీలింగ్ కలుగుతుంది. ఆయన చూస్తే ఒక పెద్ద మనిషిలాగా ఒక మర్యాద కానీ ఆయన చూస్తే గౌరవం వస్తుంది అందరికీ. కాబట్టి ఓన్ చేసుకున్నారు. ఈ ప్రభావతి కూడా అట్లే మంచి యాక్ట్ చేసేది. వీళ్ళ మదర్ క్యారెక్టరు, వాళ్ళ ఫాదర్ హీరో ఫాదర్ గారు శివాజీరాజు గారు కానీ, తర్వాత దీనిలో పనిచేసిన నటినటులు గగన్ విహారీ కానీ, దేవరాజ్ పాలమూరు కానీ, తర్వాత నిస్సారు, వీళ్ళంతా శ్రీధర్ కానీ చాలా అద్భుతంగా పనిచేశారు. ఎవ్వరు తక్కువ లేదండి. ఎవరు పర్ఫార్మెన్స్ అద్భుతంగా పనిచేశారు. అందుకే అవుట్పుట్ రాగలిగింది. సుమన్ తేజ్ గారు, మీరు ఇటీవలే మహారాజా మూవీ చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ గారిని కలిసారు కదా, సో మీకు ఆ మూమెంట్ ఎలా అనిపించింది? మీరు ఆయనతో ఏం మాట్లాడారు? ఆయన నా అంటే నాకు ఫేవరెట్ యాక్టర్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఫేవరెట్ మా అంటే ఆయన మహారాజా మూవీ ప్రమోషన్ అప్పుడు కలిసాం, మా టీం అంతా కలిసాం. మళ్ళీ మా సీతాకళ్యాణంది చూపించాం, ట్రైలర్ చూపించాం. అండ్ హీ ఫెల్ట్ హ్యాపీ. లైక్ నాకు పర్సనల్లీ నేను ఆల్మోస్ట్ ఒక 1 hour చూసాను ఆయనని వితౌట్ బ్లింకింగ్ మై ఐస్. ఇట్లా సచ్ అంత ఫేవరెట్ యాక్టర్ మన ముందుకు వచ్చి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. సో ఆయన ఎదురుగా కూర్చొని ఇట్లా ఆయనే చూస్తున్నాం. పక్కన హీరోయిన్స్ ఉన్న చూడలేదు, అసలు ఆయనే చూస్తున్నాం. అంత సరదా అంటే మంచిగా ఉంటాడంటే అంత పెద్ద నటుడు అయ్యి ఉండి కూడా సాధారణ మనుషులకి ఈరోజు అందరికి టైం ఇచ్చి ఆ హోటల్లో నేను చూసిన స్వయంగా కనీసం ఒక 300 మంది ఉంటారు. 300 మెంబర్స్ ఆయన వస్తే 300 మెంబర్స్తో ఫోటో దిగాడండి ఒక లాబీలో. ఆయనకి ఇంటర్వ్యూ టైం అవుతున్నా అప్పుడే ఆయన చెన్నై నుంచి వచ్చి ఫ్రెష్ అప్ కాకుండా కూడా హోటల్లో 300 మెంబర్స్తో ఒక ఫోటో దిగిండు. ఒక సామాన్య వ్యక్తిలాగా అందరితో. అంటే అందుకే నాకు గొప్ప నటుడు ఎదిగిండు కూడా. కాబట్టి మాకు కూడా ఆ రోజు మేము టైం తీసుకుంటే అడగంగానే టైం ఇచ్చి సాయంత్రం కలిసి ఒక 1 hour మాతో స్పెండ్ చేసి ఈరోజు మాకంతా కూడా ఈరోజు ఆయన ఎంకరేజ్ చేశాడు. టీజర్ ట్రైలర్ చూసి హీరో గారిని కానీ వీళ్ళని కానీ ఎంకరేజ్ చేసి ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పిండు. సీఎం గారికి మా ట్రైలర్ నచ్చింది, మినిస్టర్ గారికి నచ్చింది. ఈరోజు ఆడియన్స్ కూడా మిలియన్స్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ సినిమా కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. యుగేందర్ గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు స్టార్ట్ అయ్యాయా ఇంకా? నెక్స్ట్ ప్రొడక్షన్ నెంబర్ 2 ఇవాళనే కాస్టింగ్ కాల్ ఇచ్చాము. జూలై 12th నాడు ఆడిషన్ ఉంటుంది 10 to 5. ఈ మీరు 7032326696 నెంబర్కు వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్. తర్వాత అదేవిధంగా మెయిల్ వచ్చేసి dreamgate productions22@gmail.com కూడా మీరు పంపొచ్చు. దాన్ని అంతా కూడా చూసి మీకు కాల్ వస్తుంది. జూలై 12th నాడు
మీరు మణికొండలో ఉన్న మా ఆఫీస్ అడ్రస్ మీకు సెండ్ చేస్తాం. ఆ అడ్రస్కి వచ్చి కూడా ఆడిషన్ ఇవ్వగలరు. ఖచ్చితంగా ప్రతిభ ఉన్న కళాకారులకు డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ ఎప్పుడు వేదిక ఉంటుంది. మీ ప్రతిభను మేము ఎంకరేజ్ చేస్తాం. ఖచ్చితంగా అందరు కూడా అటెండ్ కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే సార్. సుమన్ తేజ్ గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? వింటున్నా, అంటే లైక్ ఒక 3 to 4 స్క్రిప్ట్స్, మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి, వింటున్నాను. అండ్ ఇంకా సెట్స్లోకి వెళ్ళాలి. సో ఓకే అయిపోయాయా? యా, బాగున్నాయి. పేమెంట్ కూడా కొంచెం ఏం నడుస్తలేదు. చూడాలి, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేశారు? లేదంటే ఫస్ట్ 1 by 1 వెళ్ళాలి కదా, అన్న ఒకటేసారి చేసుకుంటాను. ఆల్రెడీ ఒకటేసారి 2 రిలీజ్ అయినాయనే చాలా మంచి పేరు ఉంది. నెక్స్ట్ కొంచెం రిలీజ్ అయ్యాయి కాబట్టి అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఆపర్చునిటీస్ కొంచెం చూజీగా వెళ్తున్నాను. అంటే మనకు కొంచెం ఆల్రెడీ ఒక కమర్షియల్, ఒకటి థ్రిల్లర్ జానర్ ఇవి అయిపోయినాయి కదా, కొంచెం చూజీగా వెళ్ళాలనుకుంటున్నాను. సో మీరు హీరోగానే కంటిన్యూ అవుతారా, ఏమైనా ఆర్టిస్ట్గా వస్తే చేస్తారా? ఒకవేళ అంత ఛాలెంజింగ్ రోల్ ఉందంటే కంపల్సరీ ఏమో విజయ్ సేతుపతి గారు చేశారంటే మనం చేయవచ్చు. డెఫినెట్లీ. సో మీ ఫేవరెట్ హీరో విజయ్ సేతుపతి గారా? నో, ఎన్టీఆర్ గారు. ఓకే, ఎన్టీఆర్ గారు ఇస్ మై ఫేవరెట్ యాక్టర్. ఆ డైలాగ్ డెలివరీ, యాక్షన్, ఏదో ఒక రోజు ఆయన పర్ఫామ్ చేయాలని. ఓ నైస్. సో మీ అంటే డ్రీమ్ ఏంటి? ఓకే, వచ్చాక ఇలాంటిది చేయాలి, లేకపోతే ఇంకా ఇలాంటి చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మీరు హీరోగా లేకపోతే ఏదైనా సంథింగ్ మూవీలో మీరు ఏ క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు? మ్యాక్సిమం ఛాలెంజింగ్ రోల్స్ కోసమే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా. ఆబ్వియస్లీ ఎంత ఛాలెంజింగ్ ఉంటే అంత ఎక్కువ పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది యాజ్ అన్ యాక్టర్గా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్ ఇన్ సమ్ కంప్లీట్లీ ఒక క్యారెక్టర్ ఓరియంటెడ్, మొత్తం త్రూఅవుట్ క్యారెక్టరే తీసుకెళ్తుంది చూడండి ఒక మూవీని. అలాంటి మూవీస్ చేయాలని ఉంది. మన విజయ్ సేతుపతి గారు చాలా సినిమాలు చేశారు అట్లా. అంటే త్రూఅవుట్ ఆయన క్యారెక్టరైజేషన్ పైన వెళ్ళిపోతుంది సినిమా. చాలా ఉన్నాయి, చాలా అన్ని జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. బట్ చూడాలి, మంచి మంచి స్క్రిప్ట్స్ వస్తే చేయాలి. ఓకే. గరిమా చౌహాన్ గారు, మీరు ఇప్పుడు డాక్టర్, యాక్టర్ కంటిన్యూ అవుతారా, లేకపోతే యాక్టర్గానే కంటిన్యూ అవుతారా ఏంటి అంటే ఏమనుకుంటున్నారు మీరు? So actually my MBBS is like completed. So I believe that whatever knowledge I have gained through that, it will always be useful. I am very grateful that I completed my MBBS and I am a doctor. So I'll use that knowledge. So on sets also, I have so many patients, you know. Wherever I go, everyone comes to know that I'm a doctor. I used a lot. ఏదైనా కోల్డ్ అయినా ఫోన్ చేసి ఫ్రీ డాక్టర్. ఓకే. Everyone used to do that for, "Arey, my mom is sick. Arey, my father is sick." So, but I feel happy because see, what I have done, MBBS, basically it's for service of people. I'm not earning through it, but I'm able to continue it, and that's like what gives me satisfaction. So that will be like this. Always it will continue. But I want to pursue acting. And this is like what my heart wants, so I'm following that. సో మీరు ఫైనల్గా మీ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మా మూవీ గురించి ఈరోజు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఈరోజు మేము కష్టపడి సీతా కళ్యాణ వైభోగం అనే మూవీ తీసినాం. ఇప్పటివరకు కూడా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంకా మున్ముందు కూడా ఇదే విధంగా ఆదరించి మరిన్ని చిత్రాలు తీసే విధంగా మాకు బలాన్ని చేకూర్చాలని చెప్పి ఈరోజు తెలుగు ప్రజలకు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మూవీ బళ్ళారిలో రిలీజ్ అయినా అక్కడ ఆదరిస్తూ ఉన్నారు. బళ్ళారి గారి తర్వాత రాయచూరు, కర్ణాటకలో ఆదరిస్తూ ఉన్నారు మా సినిమాను, తెలుగు రాష్ట్రాలతో పాటు. కాబట్టి మళ్ళీ హిందీ రైట్స్ కూడా అదేవిధంగా వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉన్నారు. అక్కడ కూడా ఈ ఫైట్స్ చూసి బాగున్నాయని చెప్పి, అంటే ఫస్ట్ సినిమాకే మాకు కొండంత బలాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు ఈ యొక్క స్వతంత్ర టీవీ నుంచి అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీరు మీ తరపు నుంచి ఏమైనా చెప్తారా? చాలా కష్టపడి చాలా మంచి సినిమా తీసినాం. అండ్ తెలుగు ఆడియన్స్ చిన్న సినిమా అని పెద్ద సినిమా అని అది ఏది ఉండదు. అది మన లాంగ్వేజ్ కాకపోయినా ప్రతి సినిమాని ఎంకరేజ్ చేస్తాం. అన్ని సినిమాలకు వెళ్తాం, సినిమా బాగుంటే వెళ్ళిపోతాం అంతే. అది మన బ్లడ్లోనే ఉంది. సో చాలా మంచి సినిమా చేసినాం. మీరు థియేటర్కి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది.
మొన్న మలయాళం సినిమా మంజుమల్ బాయ్స్ రిలీజ్ అయినా హౌస్ఫుల్. సో మనకి లాంగ్వేజ్ బ్యారియర్ కానీ ఏది ఉండదు. సో ఒక మంచి సినిమా చేసినాం, మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది, చూడకపోతే తెలియదు. సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, థియేటర్కి వెళ్ళండి, చూడండి అండ్ మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సుమన్ తేజ్ గారు, గరిమా చౌహాన్ గారు, అలాగే రాచల్ల యుగేందర్ గారు. సో మీరు మాతో చాలా విషయాల్ని పంచుకున్నందుకు, మా స్వతంత్ర టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ అండ్ ప్రేక్షకులు అందరూ ఖచ్చితంగా సీతా కళ్యాణ వైభోగమే మంచి పాజిటివ్ రెస్పాన్స్తో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ మూవీని ఫ్యామిలీతో సహా ఖచ్చితంగా చూడండి, మీరు కూడా వెళ్ళి. సో యా, ఇదండి ఇవాల్టి సినిమా ఇంటర్వ్యూ విశేషాలు. మరో సినిమా ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.